ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్‌లో మనకి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌పై లైవ్ వీడియో అయితే చేశాను కదండీ! సో, లైవ్ వీడియోలో అడిగిన క్వెషన్స్ అంటే అడిగిన 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అన్నాను కదా! సో, ఇవే అనమాట. అసలెలా చెప్పాలి? ఏంటి? సో, ప్రతి ఒక్కటి అంటే మనకి జస్ట్ 30 సెకండ్స్‌లోనే ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎలా ఏంటి అలాగే టిప్స్‌తో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా లైవ్ వీడియో నిన్న పెట్టిన లాస్ట్ వీడియోలో సో క్వశ్చన్స్ ఏమేమి అడిగారో ఆల్రెడీ చూసారు. సో వాటికి ఆన్సర్ ఎలా చెప్పాలి. సో ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటేనే మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 30 సెకండ్స్లో ఆన్సర్ అన్నది కంప్లీట్ చేసేయాలి కదా! సో ఆ 30 సెకండ్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో చూసేద్దాం. 3 క్వశ్చన్స్ వచ్చేసరికి ఇవే అనమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు. ఎవరైతే చూడలేదో అంటే కమ్యూనికేషన్ టెస్ట్‌పై లైవ్ వీడియో అయితే చేశానండి. సో, అసలు ఎలా స్టార్ట్ చేస్తారు? ఎలా ఎగ్జామ్ పెడతారు? అలాగే హెడ్‌ఫోన్స్, వెబ్‌కేమ్స్ ఇవన్నీ ఏంటి? సో, వీటన్నిటి గురించి లైవ్ వీడియో ఒకటి చేశాను. అది కింద కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఎవరైతే చూడలేదో చూడండి. సో, అది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. దాంట్లోనే క్వెషన్స్ ఎలా ఏంటి అన్నీ చూపించాను. సో, అంటే ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా చూపించాను. సో, వాటికి ఆన్సర్ అనమాట. చూసేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టడీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్‌కి మీనింగ్ అన్నది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, మనల్ని అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా సో, మనం చేసే అంటే న్యాచురల్‌గా నార్మల్ డేస్‌లో మనం ఏమేమి చేస్తామో వాటి గురించి అడుగుతారు. సో, ఇక్కడ వచ్చేసరికి మనకి స్టడీస్ గురించి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు, వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అలాగే లంచ్ బ్రేక్‌లో టైం ఎలా స్పెండ్ చేస్తారు, అలాగే వీక్ డే మార్నింగ్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో, ఇలానే క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువగా. ఫెస్టివల్ గురించి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ట్రిప్స్ గురించి ఇలా మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో క్వశ్చన్స్ అయితే ఇలానే ఉంటాయి. సింపుల్‌గానే ఉంటాయి. జస్ట్ మీరు బేసిక్ ఇంగ్లీష్‌లో చెప్తే సరిపోతుంది. అది కూడా జస్ట్ 30 సెకండ్స్‌లో మీరు ఎంతైతే చెప్తారో అది మాత్రమే తీసుకుంటుంది. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ క్వెషన్ చూసారు కదా! ఫస్ట్ వచ్చేసరికి వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ స్టార్ట్ యువర్ వర్క్ అంటున్నాడు. అంటే మీరు అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వర్క్ అన్నది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అరౌండ్ 9 AM లేకపోతే 8 AM ఇలా చెప్తే సరిపోతుంది. అలాగే సో, ఫోకస్ అంటే ఒక వర్క్ మీద ఫోకస్ చేయడం ఇవన్నీ కూడా చెప్తే సరిపోతుంది. చూడండి సింపుల్‌గా 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. చూడండి. ఐ యూజువల్లీ బిగిన్ మై వర్క్ అరౌండ్ 8 ఆర్ 9 AM. స్టార్టింగ్ ఎర్లీ కీప్స్ మీ ఫ్రెష్, ఫోకస్డ్ అండ్ ప్రొడక్టివ్ అండ్ ఇట్ హెల్ప్ మీ మేనేజ్ మై టాస్క్ బెటర్ త్రూ అవుట్ ద డే. సో, అలా మనం రోజు వర్క్ అన్నది స్టార్ట్ చేస్తాం. 9 AMకి స్టార్ట్ చేస్తాము. అలా కంప్లీట్ చేసుకుంటాము. ఇది చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? హౌ డూ యూ యూజువల్లీ స్పెండ్ యువర్ లంచ్ బ్రేక్? అంటే లంచ్ బ్రేక్‌లో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తారు? సో, మనకి తెలిసింది ఏంటి? లంచ్ బ్రేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ చేస్తాము. అలాగే చిన్న స్మాల్ బ్రేక్ తీసుకుంటాము. సో, అలాగే ఫ్రెండ్స్‌తో, కొలీగ్స్‌తో చాటింగ్ చేయడం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌తో టైం స్పెండ్ చేయడం ఇలా కదా! సో, ఆ లంచ్ బ్రేక్ గురించే జస్ట్ బేసిక్ ఇంగ్లీష్‌తోనే మనం చెప్తే సరిపోతుంది. చూడండి. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యూజువల్లీ సో, లంచ్ బ్రేక్ అన్న సెంటెన్స్‌ని యూజ్ చేయండి సరిపోతుంది. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ ఇలా చెప్తే సరిపోతుంది. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఏ మీల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినడం అలా. నెక్స్ట్ టేకింగ్ ఏ స్మాల్ రెస్ట్ తీసుకోవడం. అండ్ సమ్ టైమ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్. సో, ఇలా మై సెల్ఫ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద డే. సో, అలా ఆ డేలో మనం లంచ్ బ్రేక్‌లో టైం స్పెండ్ చేస్తాం. చూడండి ఫైనల్‌గా ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ బై హ్యావింగ్ ఏ మీల్, టేకింగ్ ఏ స్మాల్ రెస్ట్ అండ్ సమ్ టైమ్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ మై రెస్ట్ ఫర్ ద డే. సో, ఇలా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కెన్ యూ డిస్క్రైబ్ వాట్ యూ యూజువల్లీ డూ ఆన్ యూ వీక్ డే మార్నింగ్? సో, వీక్ డే మార్నింగ్ ఎలా స్పెండ్ చేస్తారు? సో, వీక్ డే అంటే నార్మల్ డేస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అలాగే బ్రేక్‌ఫాస్ట్ చేయడం, అలాగే వర్క్ గురించి ప్లాన్ చేసుకోవడం, ఫోకస్ వర్క్ ఇలా చెప్తే సరిపోతుంది. సో, అదే మనం సింపుల్‌గా 3 లైన్స్. ఆన్ ఎ వీక్ డే మార్నింగ్ సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా! లంచ్ బ్రేక్ అంటే ఇలా చెప్పాం. ఐ యూజువల్లీ స్పెండ్ మై లంచ్ బ్రేక్ అని స్టార్ట్ చేయాలి ఏమేమి చేస్తామో. అలాగే వీక్ డే మార్నింగ్ ఆన్ వీక్ డే మార్నింగ్ అని మనం చేసేవి స్టార్ట్ చేయాలి. సో, ఇలా చెప్తే కొంచెం మ్యాటర్ అన్నది లెంతీ అవుతుంది. చూడండి.
On a weekday morning, I wake up early morning. So first of all, wake up early morning, fresh up and have my breakfast. Then I plan task for the day, start my work or studies with full concentration. ఫుల్ కాన్సన్ట్రేషన్తో మా వర్క్ అన్నది చిన్న ప్లాన్ వేసుకుని స్టార్ట్ చేయడం. సో ఇలా చెప్తే సరిపోతుంది. లాస్ట్ వీడియోలో లైవ్ వీడియోలో చూసారు కదా. సో అడిగిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవన్నమాట. సింపుల్గా 30 సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకుంటా. సో యాడ్ చేసుకుంటే ఒకవేళ ఆ 30 సెకండ్స్లోనే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.